ఇది కేవలం సినిమాల షూటింగ్ గురించే కాదు, ఇండియన్ సినిమాను గ్లోబల్ లెవెల్కు తీసుకెళ్లే రెండు భారీ ప్రాజెక్టులు ఇప్పుడు జెట్ స్పీడ్లో ముందుకెళ్తున్నాయి. ఒకటి దేశభక్తి, రస్టిక్ యాక్షన్, రాజకీయ యుద్ధం నేపథ్యంతో వచ్చే పవర్ఫుల్ సినిమా కాగా, మరొకటి అడ్వెంచర్, వరల్డ్ క్లాస్ విజన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెరకెక్కుతున్న గ్రాండ్ మూవీ. ఈ రెండు సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ని మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఫ్యూచర్ను డిఫైన్ చేయడానికి దూసుకెళ్తున్నాయి. మొదటి సినిమా డ్రాగన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫ్రేమ్తో దేశం మొత్తం గమనించేలా తెరకెక్కిస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. గత కొన్ని నెలలుగా వినిపించిన వాయిదాలు, పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ హైదరాబాద్లో షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా కథ 1969 కాలం నాటి చైనా, భూటాన్, భారత సరిహద్దుల నేపథ్యంలో సాగుతుందట. దేశభక్తి, రాజకీయ యుద్ధం, మదర్ సెంటిమెంట్ అన్నీ కలగలిసిన పవర్ఫుల్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ తల్లి పాత్రలో కాజోల్ నటిస్తుండగా, ప్రశాంత్ నీల్ మార్క్ రస్టిక్ యాక్షన్ను మైత్రి మూవీ మేకర్స్ మెగా బడ్జెట్తో ప్రేక్షకులకు అందించబోతున్నారు. టార్గెట్ ఒక్కటే, ఎన్టీఆర్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాస్ట్. డ్రాగన్ మళ్లీ ట్రాక్లోకి రావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సమ్మర్కే ఈ సినిమా ఎంట్రీ ఇవ్వడం పక్కా అని టాక్. ఇక మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వర్డ్ అడ్వెంచర్ మూవీ వారణాసి కూడా షూటింగ్ను జెట్ స్పీడ్లో పూర్తి చేస్తోంది. హైదరాబాద్లోని పలు లొకేషన్లలో భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ప్రతి ఫ్రేమ్ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా డిజైన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా గ్లోబల్ ప్రెజెన్స్ సినిమాకు మరింత రేంజ్ తీసుకువస్తోంది. ఇక విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించబోతుండటంతో స్క్రీన్పై ఫుల్ పవర్ గ్యారంటీగా మారింది. ట్రేడ్ వర్గాల మాటలో చెప్పాలంటే ఈ సినిమా భారతీయ సినిమాకే కొత్త డెఫినిషన్ ఇవ్వబోతోంది. 2027 మార్చిలో వరల్డ్ వైడ్ రిలీజ్ టార్గెట్తో ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం ప్యారిస్లోని ఎల్డీ గ్రాండ్ రెగస్ థియేటర్లో టీజర్ ప్రదర్శనతోనే ఇప్పటికే ఇంటర్నేషనల్ సెన్సేషన్గా మారింది. మొత్తంగా చెప్పాలంటే డ్రాగన్ మరియు వారణాసి ఈ రెండు సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ని కాదు, మొత్తం ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్పై షేక్ చేయడానికి జెట్ స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.